వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. ఈరోజు భైరవ మూవీ రిలీజ్ అయింది. దాదాపు చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్కి కానీ, ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ, మరియు ఇటు నారా రోహిత్ కానీ ఇది ఒక కంబ్యాక్ ఫిలింలో అందరు చూస్తున్నారు. సో చూడాలి ఈ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో, అసలు ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. మంచు మనోజ్ ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మంచు మనోజ్, మంచు విష్ణు, ఈ కాంట్రవర్సీ మంచు మోహన్ బాబు ఇదంతా జరిగిన తర్వాత కూడా మంచు మనోజ్కి అయితే మంచి హైప్ అనేది రావడం జరిగింది. సో ఈ మూవీలో మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, మరియు నారా రోహిత్ కానీ ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు అడిగి తెలుసుకుందాం. సో ఈ మూవీ యొక్క పబ్లిక్ టాక్ ఏందో కూడా అడిగి తెలుసుకుందాం. గూస్ బంప్స్ వస్తున్నాయినా అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్ములేసి వేసిండు. అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లాగా తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు తీసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం, ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పండి బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని అవ్వాలైనా అంత బాగా చేసినావు నిజంగా చెప్తున్నా. నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుండే అంత బాగా చేసిండు. అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్గా. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి, అన్నతమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో, ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకు ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెడ్డోడు అవుతాడని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నా. ఎలా రివీల్ చేయాలి, ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ చేసుకున్నారు. ముగ్గురు హీరోస్ ఉన్నారు కదా, ఎక్కువ ఎవరు ఎలివేషన్ బాగుందంటారు? సాయి శ్రీనివాస్ గారు ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్గా నడుస్తుంటుంది. బట్ మనకు లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సూపర్ సార్, ఆయన ఇరగ్గొట్టేశారు. సూపర్ ఇరగ్గొట్టేశారు. ముగ్గురు నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కానీ, మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ, సాయి శ్రీనివాస్ అండర్ ప్లే చేస్తూ ఒక ప్యాసివ్లోంచి యాక్టివ్ క్యారెక్టర్గా టర్న్ అవ్వడం కానీ అదర్ కొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా న్యాయం చేశారు. నేను తమిళ్ చూడలేదు యాక్చువల్లీ, నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, తమిళ్లో చూస్తాను సార్. నిజంగా ఈ మూవీ ముగ్గురి ఆకలి తీర్చాడు. డైరెక్టర్ తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు. నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అదితి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్లో కొంచెం స్లో అనిపించిన, మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మల్టీ స్టార్ మూవీస్కు ఇంకా ప్రాణం పోసింది. అంత ఈజీ కాదు ఆ ముగ్గురిని తక్కువ అవధిలోనే ముగ్గురిని హ్యాండిల్ చేయడం డైరెక్టర్ విజయ్ గారికి ఈజీ కాదు. హ్యాండిల్ చేశారంటే బీభత్సం. నిజంగా ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనసు క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే మంచి మనసు మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అనమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి మాట్లాడితే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక కాతేరామో గంగంతలు చూపించారు అనమాట. అండ్ తాండవం చూపించారు యాక్టింగ్లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట యాక్టింగ్ మాత్రం. ఈ పర్ఫార్మెన్స్ ఈయన చేయగలదా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అనిపించిన, డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోనూ ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాలవే గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఎరగేస్తారు ముగ్గురు కూడా. మంచివారు అయితే మడతేశారు, నారావారు అయితే నాణ్యంగా చేశారు, బెల్లం వారు అయితే ఇంకెరగొడేరు బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్టోరీ బాగుంది. ఒక గుడి మీద జరుగుతున్నటువంటి ఆస్తుల మీద జరుగుతున్న స్టోరీ కాబట్టి డైరెక్టర్ గారు కూడా బాగా తీసుకున్నారు. అయితే ముగ్గురు కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు సినిమాకి. ఎక్స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎరగొట్టాడు. ఎలివేషన్స్ అయితే అదిరిపోయాయి. ఒక పెద్ద స్టార్ సినిమాలు ఎలా ఉంటాయి, ఒక కేజీఎఫ్ బాహుబలి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఆ రేంజ్లో అనుకుంది. కానీ నారా రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయన ఎలా యాక్ట్ చేస్తారనేది ఎప్పుడూ చూడలేదు నేను. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. సాంగ్స్ తీసుకున్న 3 సాంగ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముగ్గురు ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే మన బెల్లంగారే లాస్ట్ నిలబడిన వరకు బెల్లంగారే. కాబట్టి ఆ హీరో ఎవరైనా నేను చెప్పను, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. వారాలుగా ఎన్నుపోటు పడకూడదు, అర్థం గుడాస్తులు కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ న్యాయం జరిగేలాగా క్యారెక్టర్లు అందరూ కూడా న్యాయం జరిగేలా సినిమా అనిపించింది.
మంచు మనోజ్ చెప్తున్నాను కదా, మంచు వారు అయితే భర్తేస్తారు బట్టి క్యారెక్టర్ పరంగా. నారావారు అయితే న్యాయంగా పోయింది, ఎందుకంటే ఆయన న్యాయంగానే పోయాడు కాబట్టి. ఇంకా బెల్లంగారు అంటే భర్తపోతే చేస్తాడు చెప్పి సినిమాలో. అన్న ఈ ముగ్గురు హీరోలు కూడా కంబ్యాక్ ఇచ్చారన్న సినిమాకి, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లో న్యాయం ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు, ఎవరికక్కడ తగ్గలేదు. వాళ్ళ ఫిట్నెస్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఎలివేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా అయితే 3 వరకు ఇచ్చే సినిమా చాలా బాగుంది. పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్య. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్య. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది సూపర్ ఎక్సలెంట్ భయ్య మూవీ. సో చూశారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఎవరైతే ఈ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూడడానికి వచ్చిన వారందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, ముగ్గురికి ఒక హై లెవెల్ ఏదైతే ఎలివేషన్ ఉంటుందో ఆ ఎలివేషన్ దొరికింది. ఏదైతే కేజీఎఫ్ కానీ బాహుబలి లాంటి ఎలివేషన్ ఇక్కడ దొరికిందని చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ముగ్గురి పాత్రలు సమానంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో నారా రోహిత్ గారి పాత్ర చాలా ఎమోషనల్గా ఉంటుందని కూడా చెప్పారు. సో ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి మొత్తానికి ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, మంచి కంబ్యాక్ ఇచ్చారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు అంతంత మాత్రం ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో ఇది ఎవరైతే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు మంచు మనోజ్కి ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిలిం అవ్వచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ వినోదం. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మోహన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.